హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మార్కెట్కి వెళ్ళామండి. మార్కెట్లో కొత్తగా షాప్ పెట్టారు, ఇది మొక్కల్ది గార్డెనింగ్ చేద్దామని. నాకు చాలా ఇష్టం అండి మొక్కలు పెంచడం అంటే. ఇంకా ఓన్ హౌస్లో ఉంటే ఇంకా బాగా పెంచేదాన్ని. ఇక్కడ రెంట్గా అయినా కూడా పర్లేదు, కొన్ని మొక్కలు అయితే పెంచుదామని తెచ్చాను. సో ఆల్రెడీ మాకు తులసి మొక్క ఎప్పుడు కామన్ కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. సో తులసి మొక్క ఉంది ఆల్రెడీ మాకు, అలానే మాము ఉంది, అలానే పుదీనా వేసాను. అలాగే ఈ పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, కలర్స్ అవి వేసాను, చచ్చిపోయినాయి. మళ్ళీ అందుకని ఇప్పుడు మార్కెట్ నుంచి తెచ్చానండి ఇవి. నేను ఇవి పింక్, ఎల్లో అండ్ రెడ్, అదేదో పింక్ అండ్ వైట్ కలర్స్ తెచ్చానండి. ఇవి వచ్చేసి 30 రూపీస్ చెప్పారు, కానీ మాకు 20 రూపీస్కి ఇచ్చారు అడిగితే. ఈ 3 కలర్స్ అయితే నేను తీసుకున్న, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ టబ్లో వేస్తానండి. అలానే ఇంకా ఏం తీసుకొచ్చానండి, మందార మొక్క తీసుకొచ్చాను. ఈ మందార మొక్క కలర్ చాలా బాగుంది. మా వారికి ఎప్పటి నుంచో మందార మొక్కలు కావాలి, దేవుడికి పూజకి పనికొస్తాయని చెప్పి అంటున్నారు. సో దానికోసం ఈ కలర్ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ కలర్ చూసారు లేదు, కామెంట్ చేయండి. చాలా బాగుంది, యూనిక్గా ఉంది, డిఫరెంట్గా పింక్లో అదొక రకమైన పింక్ లాగా ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. సో ఎందుకు ఇది మా వారికి నచ్చిందని చెప్పి మందార పువ్వు తీసుకున్నాము. అలానే ఆరెంజ్ రోజ్ ఫ్లవర్ కూడా తీసుకున్నామండి. ఈ మందార మొక్క వచ్చేసి 50 రూపీస్ అండి. అలానే రోజ్ కూడా 50 రూపీస్. ఇది కూడా మేము డార్క్ కలర్ తీసుకున్నామండి. అంటే పింక్, రెడ్, వైట్ అవన్నీ కామన్ కలర్స్ కదండి. ఆరెంజ్ అంతగా ఎక్కడ దొరకదు కదా బయట, అందుకు ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఇవ్వండి, మీ రోజు అయితే మొక్కలు తీసుకుని చాలా బాగున్నాయి చూడండి. అలానే మట్టి కూడా తీసుకున్నాము అండి, ఎర్రమట్టి తీసుకున్నాము. అక్కడ మనకి అమ్ముతారు కదా, అక్కడ నర్సరీలో అమ్ముతారు కదా ఎర్రమట్టి, ఏదైనా తీసుకున్నాము. కవర్ వచ్చి 20 రూపీస్ అంటే 2 కవర్స్ తీసుకున్నాను. 2 కవర్స్ కలిపి 40 కదా, మాకైతే ఇంకా 30 కొన్నాం కదా అని 30 రూపీస్కి ఇచ్చారు 2 కవర్స్ కూడా. ఇప్పుడైతే నేను ఆల్రెడీ రోజ్ ప్లాంట్ అనేది వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను మందార మొక్క అన్నది వేస్తాను అనమాట ఇప్పుడు. సో చూస్తాను ఎలా బాగా పోస్తున్నాయి లేవో కూడా, మీకు అన్ని వీడియో తీసి వెళ్తాను నేను. ఇప్పుడైతే మనం ఇవి వేసేద్దాం. అలాగే రోజు వేస్తాను కదా, అసలు మా రియో అయితే అసలు ఏం ఇవ్వట్లేదండి. ఏంటో కొత్తగా వచ్చేసి ఇంటికని చాలా దొబ్బేస్తుంది చూడండి అసలు. దీని వేషాలు చూడండి ఇక్కడ. సో ఇప్పుడైతే నేను మందార మొక్క అయితే వేసేస్తున్నానండి. కొంచెం కుండీలు కొద్దిగానే మట్టి వేసానండి. వేసిన తర్వాత ఇది మందార మొక్క పెట్టేశాను చూడండి. సో ఇలా పెట్టేసానండి మందార మొక్క అయితే. అలానే ఇంకా మట్టి కూడా వేసేస్తున్నాను. అలానే పేపర్ ఫ్లవర్స్ తెచ్చాను కదా, కలర్స్ అవి మామూలుగా అయితే మా సైడ్ అయితే నాచు మొక్కలు అంటారు. సో అందరికీ తెలియదు కదా నాచు మొక్కలు అంటే ఏంటని, అందుకే పేపర్ ఫ్లవర్స్ అని చెప్పాను. అంటే చాలా లైట్గా ఉంటాయండి పేపర్ లాగా అవి ఫ్లవర్స్, అందుకు. సో మా గార్డెనింగ్ అయితే ఇదండి. మీరు ఎలా గార్డెనింగ్ చేసుకుంటారు ఏంటనే నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ రోజుకి ఇదే వీడియో అండి. ఇవన్నీ ఎలా పూస్తున్నాయి ఏంటి అని కూడా మీకు అన్ని సెట్ చేశాక నీట్గా మీకు అది కూడా వీడియో తీసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్.